అందరికీ. ఉదయాన్నే నేను లేచేసరికి మా పిన్ని మా వదిన కలిసి బోనాలు వండుతున్నారు. బోనాలలో గుమ్మడికాయ తురుము వేసి వండుతామని ఇదివరకే చెప్పాను కదా. వాళ్ళు వంట చేస్తున్నారని చెప్పి నేను స్నానం చేసి తయారై నేను దేవుని గదిలోకి వెళ్లేసరికి మా అత్తమ్మ దేవుని గది అంతా శుభ్రం చేసింది. నేను మల్లన్న పీటను కడిగి శుభ్రం చేసి బంతిపూల మాలతో అలంకరించాను. పీట అలంకరణ పూర్తయ్యేసరికి బోనాలు వచ్చాయి. మా చిన్నత్తమ్మ బోనాలను పుదించింది. ఇక్కడ ఒగ్గోళ్ళ బాబాయ్ ఈరగోలు అల్లుతున్నాడు. దీనిని ఈరగోలు అంటారు. మీకు తెలుసుంటే నాకు కమెంట్ చేయండి. మా పిన్ని మా పెద్ద వదిన చిన్న వదిన కలిసి బంతిపూల మాల కడుతున్నారు. అన్నయ్య వాళ్ళేమో మల్లన్న తొట్టిని అలంకరిస్తున్నారు. నేను వెళ్లి కూరగాయలు కట్ చేసి వచ్చి మా పిన్నిని వంట చేయమని చెప్పి నేను వచ్చి బంతిపూల మాల కట్టాను. మా పనులు పూర్తయ్యేలోపు ఒగ్గొల్ల మామయ్య బియ్యపిండి పచ్చ పసుపు కుంకుమ కలిపి ఇలా పట్నం వేస్తున్నారు. వేసేటప్పుడు ముగ్గు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే నా చిట్టి తల్లి మా వదిన దగ్గర కూర్చొని మరి చూస్తుంది. పట్నం వేయడం పూర్తయ్యేలోపు మా పనులు కూడా పూర్తయ్యాయి. లోపలికి వెళ్లి అలంకరించిన మల్లన్న దేవుణ్ణి బయటకు తీసుకొచ్చి పట్నం చుట్టూ తిరిగి మధ్యలో పెట్టి పూజిస్తాము. ఆ మల్లన్న దేవుని పట్నంలో పెట్టాక గొల్లు కథ మొదలు పెట్టారు. బంధువులు మధ్యలో మల్లన్న దేవుని అలంకరణ. అక్కడ ఏదో తెలియని పాజిటివ్నెస్. ఇల్లంతా ఇలా కలకలలాడుతుంది. అందుకే నాకు మల్లన్న దేవుని పట్నాలంటే చాలా ఇష్టం. చూస్తుండగానే కథ పూర్తయింది. దేవుని లోపలికి తీసుకెళ్లాము. లోపల దేవుణ్ణి పెట్టి వచ్చి పట్నం ముగ్గుని చీపిరి పెట్టకుండా ఇలా కొంగులతోనే తుడవాలి. దగ్గర చేసి పక్కకు పెట్టి ఈ పొడిని పొలంలో చల్లుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అలికి ఇలా ముగ్గు పెట్టి దీపం పెడతారు. ఈ దీపం వెలుగు 2 days వరకు ఉండాలని చెప్పి ఇలా ట్రబ్బు పెట్టాము. ఇంకా మా పట్నాలు పూర్తవలే. తర్వాత ఏం చేస్తామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మార్నింగ్ నుండి ఎవరం టీ కూడా తాగలే. అందరికి ఆకలిస్తుందని చెప్పి అందరం కలిసి భోజనాలు చేశాం. వీడియో నచ్చిందా? మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.